సుప్రీంకోర్టు ఈ మధ్య బాగా చర్చలలో ఉంటుంది. ద చిట్టా నంబర్ 3 ఒక గుణాత్మకమైన నిర్ణయం. మళ్ళా దేవాలయాల వచ్చే పైసలు అవి దేవాలయాలకే ఉండాలా, ఆ దైవమూర్తికే ఉండాలా, ఆ మూల విరాట్కే ఉండాలా? గిరీష్ గారు అనలే. ద క్రూసేడర్ ఆఫ్ ది జ్యుడిషియరీ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడారు. టెంపుల్ మనీ బిలాంగ్స్ టు ది డైటీ. దిస్ మనీ హ్యాస్ టు బి సేవ్డ్, ప్రొటెక్టెడ్ అండ్ యూటిలైజ్డ్ ఓన్లీ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది టెంపుల్. It is not a source of income or survival for a corporate bank. దేవాలయం యొక్క ఆస్తులు ఆర్ టు దట్ మ్యాటర్ పైసలు, హుండీలు వచ్చే పైసలు అది కేవలం మూల విరాటవే లేదా టెంపుల్ డెవలప్మెంట్కే యూజ్ చేయాలా, అంతేగాని ప్రభుత్వాన్ని నడపనీకే లేకపోతే కూడా సర్వైవల్ కోసం యూజ్ చేయొద్దు. వాహ్, ఏం మాట ఇది, ఏం మాట ఇది ఆయన అన్నాడు. ఆయన మాట్లాడిండు. సుప్రీంకోర్టు టెంపుల్ ఫండ్స్ ఆర్ సేక్రెడ్ అని చెప్పేసిండ్రు. ఇవాళ ప్రభుత్వాలకు నాయకులకు ఒకటి మాధవన్ సినిమా ఉంటుండే చూడు, అదేదో ఉంటుండే చూడు, అదేది నన్ను ఏదో చేసేసిందంట అని ఉంటుండే కదా. నిజంగా ఇలా జస్టిస్ సూర్యకాంత్ గారి మాటలు నన్ను ఏదో చేసేసిందంట అంటే ప్రభుత్వాలు నాయకులకు ఏంటంటే దేవాలయాలు అంటే వాళ్ళకి ఎలర్జీ, దేవాలయాలంటే వాళ్ళకి ఎలర్జీ, కానీ దేవాలయాలు వచ్చే పైస అంటే ఎనర్జీ. జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పేసిర్రు ఏంటనంటే, సార్ మీరు ఏదో చేస్తున్నారంట, సనాతన బాణం కుచ్చేసారంట, కామన్ జస్టిస్ అని చెప్పి నేను వాడుతున్నా సార్. వి లవ్ యూ సార్. ఏమని ఉండని సార్, ఐ లవ్ యూ సార్. పెట్టకేలకు ఒక మనిషి కడాఖండిగా అయ్యేలా మాట్లాడుతున్నారు అని అంటే సుప్రీంకోర్టు హ్యాష్ ట్యాగ్స్ టెంపుల్ ఫండ్స్ #కేరళ హైకోర్టు. ఇప్పుడు పోదాం చిట్టాలకిగా. టెంపుల్ వెల్త్ అనేది పవిత్ర పావనం, గవర్నమెంట్ సొత్తు కాదు అని చెప్పి ఇవాళ ఒక ల్యాండ్ మార్క్ స్టాండ్ తీసుకున్నాడు జస్టిస్ సూర్యకాంత్. ఇవాళ ఫస్ట్ టైం మన నమ్మకాలు స్టేట్ కంట్రోల్ అట్లెట్లుంటాయి అని మాట్లాడితే ఇవాళ హిందూ జాగృత అయిండు అని అన్న ఒక చిన్న ఆశ మనసులో మొదలైంది ఫ్రెండ్స్. ఒక హిస్టారిక్ స్టేట్మెంట్. దేవాలయాల పైసన్ అనేది అది మూల విరాట్దే. దేవాలయాల ఫండ్స్ అనేటివి కంప్లీట్గా దేవాలయాలకే ఉపయోగించాలా, ఇంట్లో కాంప్రమైజ్ ఏం లేదు, అంబిగ్యూటీ అసలే లేదు, కన్ఫ్యూజన్ అసలే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే జస్టిస్ సూర్యకాంత్ గారి స్టేట్మెంట్ ఉందో ఇవాళ దీనికి నిలువెత్తు నిదర్శనం. మేబీ ఇది జడ్జిమెంట్ కాదు, నేనేమంటున్నా అంటే బట్ ఇది ఒక సివిలైజేషనల్ స్టేట్మెంట్ అంటున్నా. ఇన్ని సంవత్సరాల తర్వాత స్వతంత్ర భారతదేశంలో నాకంటూ ఒక గౌరవం దొరికింది, ఒక హిందూ అనేటోడికి, ఒక సనాతన బంధు అనేటోడికి ఇవాళ గౌరవం దొరికింది, గర్వంగా అనిపిస్తుంది. దిస్ ఈజ్ అ సివిలైజేషనల్ స్టేట్మెంట్. మన నాగరికత గెలుపు అని అనిపిస్తుంది ఇవాళ ఫస్ట్ టైం స్వతంత్ర భారతదేశంలో. కేరళ టెంపుల్ కేసులల్లో, తిరునెల్లి టెంపుల్ కేసులో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎఫ్డీలు రిలీజ్ చేయనికే పంచాయతీ చేసినాయట. కేరళ హైకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఎఫ్డీలు క్లోజ్ చేయండి అని చెప్తే, అన్ని ఫండ్లు రిటర్న్ చేయండి అని చెప్తే సుప్రీంకోర్టుని ఆశ్రయించినాయి బ్యాంకులు. సుప్రీంకోర్టు ఏమన్నది తెలుసా అంటే, వీళ్ళు దేవుడు పైసా మీద ఆధారపడి ఉంటానంటే జస్టిస్ సూర్యకాంత్ గారి బెంచ్ ఒక సీదా కులేఆం ధమ్కి ఇచ్చి పడేసారు. ఏంటంటే ఒక్క రూపాయి కూడా చచ్చిపోయే బ్యాంకులకు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, రూపాయి ఒక్క కొత్తలు కూడా ఇచ్చేది లేదు చచ్చిపోయే బ్యాంకులకు. టెంపుల్ పైసలు అనేటివి దేవాలయాలవే, బ్యాంకులకు ఇచ్చేటివి కావు. పవిత్ర పావనమైన ఈ ధనం కేవలం మందిరాలకే యూజ్ కావాలి, కానీ బ్యాంకు బెయిల్అవుట్ ఫండ్స్ లెక్క యూజ్ చేయం అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. అంటే ఇవాళ సనాతన నమ్మకం అనేది ఫైనాన్షియల్ ఫ్రాడ్ కంటే చాలా పెద్దది. ఆబ్వియస్గా ఇవాళ ఆ నమ్మకం సనాతన హిందువుకి బంధువుకి ఇలా కలిగించేటట్టు చేసిన జస్టిస్ సూర్యకాంత్ గారి బెంచ్కి పాదాభివందనం చేస్తుంది ఫ్రెండ్ చిత్రగుప్త. ఇది హిస్టారిక్ ఎందుకైతుంది తెలుసా నాసుంటోడికి? ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు. ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ఇది మా దేవాలయాలకు ఒక మొట్టమొదటి అడుగుబడ్డది. దేనికి తెలుసా? మా దేవాలయాల సురక్షితంగా ఉంటాయి అని నమ్మకం కలిగించనీకే. ఇట్ ఇస్ అ ప్రొటెక్షన్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అ స్టేట్మెంట్, ఇట్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ టెంపుల్. ఎరా ఆఫ్ టెంపుల్ ప్రొటెక్షన్ అని అంట. ఇలా నువ్వు టెంపుల్ ధనాన్నిగా లీగల్గా ఎక్కడ పడితే అక్కడ దాన్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు. కోర్ట్స్ కంప్లీట్గా డైటీ ఓనర్షిప్ అంటే మూల విరాట్ యొక్క ఓనర్షిప్ని కోర్టులు ఇవాళ యాక్సెప్ట్ చేసినాయి, అక్నాలెడ్జ్ చేసినాయి. బ్యాంక్స్ ఎక్స్పోజ్ అయినాయి, భక్తులు పులకరించిపోయినరు. ఇది పాలిటిక్స్ కాదు ఫ్రెండ్స్, ఇది ధర్మ రీస్టోరేషన్ అని అంటారు చూడు. ఇంకొకటి నేనేమంటా అంటే ద బిగ్గర్ ట్రూత్, అతిపెద్ద నిజం ఏంది తెలుసా? ఇవాళ
ఫ్యాక్ట్ కూడా కొన్ని మాట్లాడుకుందాం. అసలు మన దేవాలయాలు ప్రభుత్వ కంట్రోల్ ఎందుకు ఉండాలి? స్టేటు హెచ్ఆర్ఎన్సిఈ యాక్ట్స్ పేర్ల మీద ముజరాయి డిపార్ట్మెంట్లు పెట్టి ఎండోమెంట్ బోర్డులు పెట్టి ఎన్ని రోజులు మా దేవాలయాలను కంట్రోల్ చేస్తారు? అది ఏదైనా ప్రభుత్వం ఉండని బ్రదర్, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, ఎవరైనా ఉండని, మా దేవాలయాలు మీ చేతులలో ఎందుకు? ఈ ఫండ్స్ అంతా నాన్ హిందూ వెల్ఫేర్కి మీరు యూజ్ చేస్తారు. స్టేట్ ట్రెజరీని సెక్యులర్ ప్లగిన్స్కి యూజ్ చేస్తారు, సెక్యులర్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు. హిందూ టెంపుల్స్ అనేటివి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు తయారైనాయా మీకు? ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే కర్ణాటకలో కూడా ముజరాయి లూట్ సిస్టమ్ మనకందరికీ తెలియంది ఏం కాదు. కంప్లీట్గా కర్ణాటకలో టెంపుల్ లూట్ అనేది ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసి పడేసారు దీన్ని కంప్లీట్గా. ఈ ముజరాయి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కంప్లీట్గా హుండీ కలెక్షన్స్ మీద పెత్తనం చెలాంచుడు మొదలెట్టింది. మళ్ళీ ఈ ఫండ్స్ ఏడికి యూజ్ చేసిరానంటే నాన్ హిందూ రిలీజియస్ స్ట్రక్చర్లకు కూడా, కట్టడాలకు కూడా యూజ్ చేసింది. పొలిటికల్ అపీజ్మెంట్ యూజ్ చేయనికే చేసింది. బ్యూరోక్రాటిక్ శాలరీలు ఇవ్వనికే ప్రయత్నం చేస్తున్నారు. మేము దేవాలయానికి అయితే సమర్పించుకున్న భక్తుల సమర్పణ ఏదైతే ఉందో అది మూల విరాట్ సేవ కోసం ఉన్నది, కానీ ఈ ప్రభుత్వాల ఓట్ సేవ కోసం కాదు. ఇక్కడ బీజేపీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, ఇక్కడ భక్తులు సఫర్ అవుతున్నారు. అసలైన నిజమైన బాంబే ఏందని అంటే ఎవడు మా టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని అంట. బీజేపీ పవర్లు ఉన్నప్పుడు అక్కడ కూడా కరెక్ట్గా చేసి ఉంటే ఇప్పుడు మనమే ఉన్నాం. దీని మీద మొదలెట్టాలా అని చెప్పి నేను ఆ మహానుభావుడికి, దేశ ప్రధానికి ఒకసారి విన్నపం చేస్తున్నా. దీని మీద ఒక చర్చ జరగాల. మా దేవాలయాలను మాకు తిరిగి ఇచ్చేయాలా, మేము చూసుకుంటాం అనే పంచాయతీ మాకు ఇచ్చేయాలా, ఈ కంట్రోల్ సిస్టమ్ అనేది తీసేయాలా. మా భక్తులు అనంటే ప్రభుత్వాన్ని నడిపే ఏటీఎం మెషిన్లు కావు దేవాలయాలకు వచ్చే పైసలు. పవర్ చేంజ్ అవుతూ వచ్చింది ఇప్పటిదాకా, కాకపోతే దోసుకునడం అనేది అట్లనే ఉన్నది. కేకే మొహమ్మద్, ద నోటెడ్ ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ఇండియా, ఆయన అన్న మాటలు మీకు చెప్తున్నా. ఆయన చాలా గంభీరమైన ఆరోపణలు చేసిర్రు. ఏమన్నారంటే కేకే మొహమ్మద్ గారు పబ్లిక్లోనే అన్నారు. ఏమన్నానంటే టెంపుల్ కంట్రోల్ మీద గవర్నమెంట్ ఎందుకు సైలెన్స్ ఉన్నది? మన నాగరికత హెరిటేజ్ని మనం రీక్లెయిమ్ చేసుకోనికే మనకి ఇంకా ఎందుకు భయం అవుతున్నది? ఈ సెలెక్టివ్ సెక్యులరిజం హిపోక్రసీ ఎందుకు? అరే కొంతమంది ముస్లిమ్స్ కూడా మాట్లాడుతున్నారు కదా, హిందూ ట్రూత్ అనేది వాళ్ళ కాపాడుకొని అని. హిందూ నాయకులు ఇవాళ ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ది మోడీ గవర్నమెంట్ అని చెప్పి ఆయన కేకే మొహమ్మద్ గారు కూడా మాట్లాడారు. ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ది డాట్స్. ఇప్పుడు మన దేవాలయాలు మనకు ఇచ్చేయాలన్నా వద్దా, సనాతన బోర్డుకి ఇచ్చేయాలన్నా వద్దా అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆఖరికి జస్టిస్ సూర్యకాంత్ గారి రూపంలో ఒక జుడిషియల్ క్రూసేడర్ మన దగ్గరకు వచ్చిండు. రీస్టోరింగ్ ద జుడిషియల్ ధర్మ ఆఖరికి మన భారతదేశంలో మొదలైంది. ఇక్కడ అపీజ్మెంట్ లేదు, ఐడియాలజికల్ ఫియర్ అసలే లేదు, ఒక సివిలైజేషనల్ స్టాండ్ కనిపించింది. వేల మంది సనాతన సైనికులు, హిందూ బంధువుల ఆశాజ్యోతి అయ్యాలైన మాట్లాడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మజాకేం చేయలే, వెనకటి జస్టిస్ల లాగా ఆయన ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇవాళ సుమారు 100 కోట్ల హిందువుల దేవాలయాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ జనాభా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా కీ పాయింట్ ఏందనంటే గవర్నమెంట్ కంట్రోల్ ఏదైతే మా దేవాలయాల మీద ఉన్నదో అది జరా పోవాలా, మా దేవాలయాలు మా భక్తులకు ఇచ్చేసేయాలా. హిందూ ఇండిపెండెంట్ సనాతన బోర్డ్ ఆర్ టెంపుల్ బోర్డ్స్ ప్రారంభం కావాలా, ఆరంభం కావాలా. టెంపుల్ అకౌంటింగ్ అనేది కేవలం ఆ మూల విరాట్కే ఉండాలా లేదా దేవాలయాలకే ఉండాలా? హుండీ ఫండ్స్ అనేది డైవర్ట్ కావద్దు, డైవర్జన్ పాలిటిక్స్ ఉండొద్దు. మేము ఏదైతే సమర్పణ చేసినామో అది మా మూల విరాట్ సేవ కోసము, ప్రభుత్వాల ఓట్ సేవ కోసం కాదు. టెంపుల్ మనీ టెంపుల్కే అనే చర్చ జరగాలన్నా వద్దా? ఈ సెలెక్టివ్ సెక్యులరిజం అని అంటాం కదా ఫ్రెండ్స్, అది అంతం కావాలా? ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎక్సెట్రా మాట్లాడతారు కదా, 1991, 1995 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా కేవలం మీరు చూడండి హిందూ దేవాలయాల మీదకే వచ్చింది. అది హిందూ దేవాలయాల మీదకే వచ్చింది. మిగతా ఎక్కడ కూడా ఎవరికి కూడా పంచాయతీ లేదు. అది కేవలం నిన్ను నన్నే ఆపుతున్నది. జస్టిస్ డిలేడ్ ఈజ్ నాట్ సెక్యులరిజం. నిజంగా చెప్పాలనంటే అది పిరికితనం అవుతుంది. దీని మీద చర్చ జరగాలన్నా వద్దా? ద ఫైనల్ వర్డ్స్ ఏముంటాయి ఫ్రెండ్స్ అని అంటే ఇవాళ మన నమ్మకానికి ఎవడు ట్యాక్స్ వేయొద్దు. ఇక మా నమ్మకం మాదే, ఎవడు ట్యాక్స్ వేసే అధికారము నిజంగా చెప్పాలంటే జుర్రత్ కూడా చేయొద్దు. దేవాలయాల పైసలు అనేటివి ప్రభుత్వాల బ్యాంకులలో ఉన్న పైసలు కావు. హుండీ అనేది ప్రభుత్వ ట్రెజరీ కాదు. మా భక్తన్ అనేది స్టేట్ ప్రాపర్టీ అసలే కాదు. ఇలా జస్టిస్ సూర్యకాంత్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే చింగారి పెట్టిండో ఈ చింగారి నిజంగా చెప్పాలనంటే దేశం మొత్తం పైలాంచాల. ఇవాళ మా దేవాలయాలను మేము కాపాడుకునేటట్టు మాకు శక్తిని ఇవ్వాలా, మాకు ఆస్కారం ఇవ్వాలా. హర హర మహాదేవ్, దిల్సే ధర్మ విల్ రైజ్. భారత్ మాతాకి జై.